రోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవాది దేవుడు తన ప్రజలకి బలాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు. అలాగే ఆశీర్వాదాన్ని కూడా ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవా తన ప్రజలకి బలాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే వాక్యం ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు నీకు బలము చేకూరుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు గాలి వానల లాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు, కష్టాల కొలిమిలో, శ్రమలో, బాధలో, ఇబ్బందిలో, ఆర్థికమైన స్థితిగతులలో నీవు వెళుతున్నప్పుడు దేవుడు నీకు బలాన్నిచ్చి ధైర్యాన్నిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. చూడండి, ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మీరు విన్నపాలు చేయాలి దేవునికి అంటుంది. మీ మనవులు దేవునికి తెలియచేయండి అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు మీకు బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు, శాంతి, సమాధానము అన్నీ దొరుకుతాయని సెలవిస్తుంది. యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు, మీ మనస్సుకు శాంతి, సమాధానము కలుగుతుంది అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితాలకి శాంతి కావాలంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని యొక్క సంకల్పంలో నేను ఉన్నామని నువ్వు గ్రహించి ఆయన్ని విశ్వసించినట్లయితే తప్పకుండా నీకు శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలోనూ నువ్వు ఆందోళన పడక, చింతించక, మనస్సును కకావికలము చేసుకొనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే యెహోవా తన ప్రజలకు బలమునిచ్చి మరి ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని దయచేస్తాడని నమ్మాలి. చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు చెల్లించి విన్నపములు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క ప్రజలకు నీవు బలమిస్తానని సెలవిచ్చావు, సమాధానం ఇస్తానని సెలవిచ్చావు, శాంతిని అనుగ్రహిస్తానని సెలవిచ్చావు, ఆశీర్వాదాన్ని ఇస్తానని సెలవిచ్చావు. మేము ఏ విషయంలోనూ నాయన కకావికలము కాక నీ యందు శ్రద్ధ కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నీవే మా దేవుడు అని నమ్మి విశ్వసించి ప్రార్థించే బిడలగా మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.